హలో అండి. ఎవరైతే ఏసీ వాడుతున్నారో, అలాగే ఏసీ కొనాలి అనుకుంటారో దయచేసి ఈ వీడియో అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటున్నానంటే, ఈరోజు ఏసీ టెక్నీషియన్స్ చేసే ఫ్రాడ్స్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు 6 నెలల తర్వాత మనం ఏదైనా ఏసీ కొన్న తర్వాత సర్వీస్ అయితే చేపిస్తాము కంపెనీ వాళ్ళతో. తర్వాత మనం ఏం చేస్తాం, బయట వాళ్ళని పిలిపిస్తాం. దయచేసి మీరు ఏసీ టెక్నీషియన్ బయట వాళ్ళనైతే పిలిపించొద్దు. ఎందుకంటున్నానంటే, వాళ్ళు సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో అక్కడ బోల్ట్‌ని అనేది లూజ్ చేసి ఎళ్తారు. లేదా చిన్న సూదంత ఉండిద్దనమాట. దాంతో ఏసీ పైపు దానికి హోల్ చేసి అయితే వెళ్తారనమాట. వీళ్ళు ఇలా సర్వీస్ చేసి వెళ్తారు కదా! వితిన్ 20 ఆర్ 30 డేస్ లోపల కూలింగ్ అయితే ఆగిపోయిద్దనమాట ఏసీది. తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం వాళ్ళ గురించి తెలియక వాళ్ళని పిలుస్తాం. అప్పుడు ఏమంటారంటే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంది. పైపులు కొంచెం రంధ్రాలు పడినాయి అంటారు. సో 4,500 నుంచి 5,000 దాకా వీళ్ళైతే చార్జ్ చేస్తారనమాట. నేనేమంటున్నానంటే మీకు వీలైతే మీకు వాళ్ళ ఇల్లు, వాళ్ళు ముక్కు మొహం తెలిసినోళ్ళైతేనే మీరు సర్వీస్ అయితే చేపించుకోండి. లేదా కంపెనీ టెక్నీషియన్ ద్వారా అయితే చేపించుకోండండి.